చూడండి, దేవుడు మన మీద కరుణ చూపి మన పాతాళానికి వెళ్లకుండా ఉండడం కోసం మనల్ని విడిపించాడు. మరి ఇంకోటి చెప్తున్నారు, ప్రాయశ్చిత్తం, మన పాపాన్ని ప్రాయశ్చిత్తం ఆయన దొరికింది. ఎక్కడ దొరికింది? ఆయన కుమారుల్లో దొరికిందండి. మన మీద పడవలసిన శిక్ష ఆయన కుమారుడి మీద ఆయన వేశారు కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది అక్కడ. కాబట్టి పాపానికి వెల చెల్లించేశారు. కాబట్టి మనం చెల్లించవలసిన అవసరం లేదండి. మనం చేయవలసింది ఏమిటి? మరలా ఆ పొరపాటు చేయకుండా మనం జాగ్రత్త పడతామనండి. అందుకే మెలకుగా ఉండాలి. ఆనాడు తెలియక చేసాం, కానీ దాన్ని ఆయన మోసుకుని మనకు విడుదల ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని మనకు తెలుసు కాబట్టి తెలిసి చేయకూడదు. అంటే తెలియక చేసింది వేరు, తెలిసి చేసింది వేరు. అన్నీ తెలిసి కూడా మనం ఆ పొరపాట్లోకి వెళ్ళామనుకోండి, మరి ఈ మన ఒక రుణాన్ని ఎవరు తీరుస్తారు? అప్పుడు